అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస హిట్లతో ఊప్ మీదున్నాడు సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. మరోవైపు వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టాడు దర్శకుడు బాబీ కొల్లా. ఇక వీరిద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ యొక్క చిత్రం. ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ, శ్రీనాథ్, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఇక ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్లో కనిపించనుంది. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. ఇక మూవీ విషయానికి వస్తే మదనపల్లిలో టీ ఎస్టేట్ స్కూల్లో నడిపే పెద్ద మనిషి మనవరాలైన జాన్వి ప్రమాదంలో ఉన్నట్లు మధ్యప్రదేశ్ జైల్లో ఉన్న సీతారాం అలియాస్ డాకు మహారాజ్కి తెలుస్తూ ఉంది. దీంతో పోలీసుల నుంచి తప్పించుకొని మదనపల్లికి వచ్చిన సీతారాం నానాజీ అని పేరు మార్చుకొని డ్రైవర్ పేరుతో ఈ యొక్క పాపకు సంరక్షకుడిగా మారుతాడు. లోకల్ ఎమ్మెల్యే నుంచి జాన్వికి ప్రాణహాని ఉందని తెలుసుకొని తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. ఇక ఈ గొడవ పెద్దదై పాప కుటుంబం మీదకి బల్వర్ సింగ్ ఠాగూర్ అనే డాన్ కళ్ళు పడతాయి. అప్పుడు బల్వంత్కు డాకుకు మధ్య వైరం సంగతి బయటకు వస్తుంది. ఇంతకీ సీతారాం డాకు ఎందుకయ్యాడు? అతడికి పాపకు ఉన్న సంబంధం ఏంటి? బల్వంత్తో అతడి గొడవేంటి? చివరికి అతడితో పోరాటంలో డాకు గెలిచాడా లేదా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని తెరపై వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన బాలీవుడ్ ఖండల వీరుడు సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. బాలేబాబు గారు, మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ, మీ ఎంట్రీ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. మరి ముఖ్యంగా దబిడి సాంగ్ కానీ, అలాగే ఈ యొక్క మూవీలో మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ చాలా బాగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ బాలీవుడ్ ఖండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.